తమిళ చిత్రరంగంలో తిరుగులేని సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగి ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలలో నిలిచిపోయారు మక్కళ తిలగం ఎంజి రామచంద్రన్. 7ను తన అదృష్ట సంఖ్యగా ఆయన భావించేవారు. ఆ సంఖ్యతోనే ఆయన జీవితం ముడివేసుకుంది. ఎంజీఆర్ తన 7వ ఏట నాటకాలతో కెరీర్ ప్రారంభించారు. ఆయన నటించిన తొలి చిత్రం 1937లో విడుదలైతే, హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం రాజకుమారి 1947లో రిలీజ్ అయింది. ఎంజీఆర్ నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన తొలి సినిమా నానోడి మన్నన్ చిత్రం 1957లో విడుదలైంది. మరో తమిళ నటుడు, నటి రాధిక తండ్రి ఎంఆర్ రాధ ఎంజీఆర్ను పిస్తోలుతో గాయపరిచింది 1967లో. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో గాయంతో ఉన్న ఎంజీఆర్ పోస్టర్స్ అన్ని చోట్ల పెట్టి ఆ సానుభూతి పవనాలతోనే అన్నాదురై ఆధ్వర్యంలో డిఎంకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. ఇక ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా 1977లో అధికారంలోకి వచ్చారు. ఆయన కారు నంబర్ ఎంజీఆర్ 4777. ఇది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్. ఆయన 1987లో మరణించారు. ఆయన అంత్యక్రియలు 1987 డిసెంబర్ 25న, అంటే తేదీలో 2, 5 కలిపితే 7 కదా.